మరి ప్రతి విత్తనంలో కూడా మరి ఒక గొప్ప సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు పెట్టాడు. ఏంటి ఆ విత్తనం చేసేది? ఆ విత్తనం ఏం చేస్తుందంటే 100 అంతల పంటను తీసుకుని రాగలదు. కానీ ఆ విత్తనం ఏ ప్రదేశంలో విత్తబడిందో దాన్ని బట్టి ఆ పంట నిర్ణయించబడుతుంది. పక్కన కొన్ని పడ్డాయంట, రాతి నేల మీద కొన్ని పడ్డాయంట, ముళ్ళ పొదల్లో కొన్ని పడ్డాయంట, మంచి నేల మీద కొన్ని పడ్డాయంట. కానీ అన్ని విత్తనాలు ఒక్కటే. అన్ని విత్తనాల్లో కూడా గొప్ప సామర్థ్యం ఉన్నది. ఎంత కెపాసిటీ ఉందంటే అది 100 ఫోల్డ్ తీసుకుని రాగలిగిన కెపాసిటీ ఉంది. కానీ కొన్ని మాత్రమే 100 అంతల పంటను తీసుకుని వస్తున్నాయి. హల్లెలూయా. ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని పొందుకుని తమ హృదయంలో దేవుని వాక్యానికి చోటించి ప్రార్థనతో ఓపికగా ఎదురు చూస్తున్నారో వారు 100 అంతలుగా ఫలిస్తారు. హల్లెలూయా. అందుకని మొట్టమొదటగా నీవు యేసుని నమ్మడమే విజయం.